ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి స్టాక్స్లో ఈరోజు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా వర్క్ అయ్యాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీకు ఏంటంటే ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మేము ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ సండే రోజు మేము ట్రేకి ఫీజు ఎంత, ఏ విధంగా పే చేయాలి, ఎన్ని రోజు మన క్లాస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం అనేది మేము మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ప్రకటిస్తాం. ఫ్రెండ్స్, అయితే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎవరైతే స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ప్రతి ఒక్కరూ ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, జాయిన్ అయితే ఏంటంటే ఫర్దర్ డీటెయిల్స్, కోర్సు డీటెయిల్స్ ఏంటనేది మేము క్లియర్గా ఆ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి మనకు ఏం చేసామంటే కొన్ని స్టాక్స్ అవేంటంటే ఇన్ఫీ, బాటా ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీ, టైటాన్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టాటా కెమికల్స్లో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం ఇచ్చాం. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేసామో ప్రతి స్టాక్లో క్లియర్గా తెలుసుకుందాం. విత్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా బంద్ చేసినది. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం, 3 minutes క్యాండిల్స్టిక్లో ట్రేడ్ చేస్తామని చెప్పాం. ఓకేనా, 3 minutes క్యాండిల్స్, లేదా మీరు 5 minutesలో కూడా చేసుకోవచ్చు అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఫ్రెండ్స్, 3 minutesలో ఈరోజు టాటా కెమికల్స్లో మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే మార్కెట్ ఓపెన్ అయ్యి ఒకసారి అప్ సైడ్ తీసుకొని ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఫ్రెండ్స్, ఎప్పుడు రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందో మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యేమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అప్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్ ప్యాటర్న్, ఎలాంటి ప్యాటర్న్ మనకి ఇక్కడ రాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ బేరిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది, కానీ మనం ఇంత కింద ట్రేడ్ అనేది తీసుకోము, కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకోము. మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చి ఇక్కడ మనకి ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక చిన్న కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. దీని కింద మనం సెల్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇక్కడ సెల్ చేస్తాం, దీని కింద సెల్ చేస్తాం, స్టాప్ లాస్ ఇక్కడ పైన ఇస్తాం, ఇక్కడ నుంచి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మార్కెట్లో ప్రాఫిట్లోకి వస్తామో ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వమని చెప్పి ప్రతి ఒక్కరికి మనం క్లియర్గా చెప్పాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకేంటి, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ మధ్యలో ఓపెన్ అయింది, ఒకసారి అప్ సైడ్ చేసుకుంది, మళ్ళీ ఒకసారి ఇక్కడ వచ్చి ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హేమర్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ బై చేసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎగ్జిట్ మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక హేమర్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ ఇస్తాం, మనం ప్రీవియస్ డేలో ఇక్కడ ఒక చిన్న లో హై ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. మనం ఇక్కడనే స్టాప్ లాస్ ఇస్తాం, స్టాప్ లాస్ అనేది ఇట్టు కాదు, మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇచ్చింది. ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఒకసారి మార్కెట్ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది, ఇక్కడ కొంచెం రీటెస్ట్ చేసింది, ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకి దగ్గరలో లేదు కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్ అనేది చేయం. ఫ్రెండ్స్, ఓకేనా. ఒక్కసారి మనం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఈ స్టాక్స్ల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు వేరే స్టాక్స్లో కూడా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టైటాన్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఒకసారి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక మనకు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఎక్కడ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ ప్యానల్ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏమైంది, ఆఫ్టర్నూన్ తర్వాత మార్కెట్ అనేది ఒకసారి రీటెస్ట్ చేసింది, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చి, కానీ ఇక్కడ సెల్ చేస్తాం మనం, దీని కింద సెల్ చేసినా మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిట్ కాకుండా మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఇక్కడ సపోర్ట్గా తీసుకొని ఇక్కడ మనకు హేమర్ ఫామ్ అయింది. హేమర్ ఫామ్ అయితే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం. మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం ప్రతి ట్రేడ్ ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, హెచ్సిఎల్ టెక్నాలజీ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ మనం వచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఒకసారి ఓపెన్ అయ్యి పైన కిందికి వచ్చింది, తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ టచ్ చేసుకొని డౌన్ సైడ్ కానీ ఇక్కడెక్కడ ట్రేడ్ తీసుకున్నారు మనకు ఇయ్యలేదు. ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, కానీ ఏమైంది, ఇక్కడ రీటెస్ట్ చేసింది కానీ ఎక్కడ కూడా బై సైడ్ ప్యాటర్న్ ఇయ్యలేదు. ఇక్కడ ఒకవేళ ఇన్సైడ్ బార్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ బై చేస్తాం మనం, కానీ ఇక్కడ మీరు బై ఆర్డర్ ఇక్కడ పెట్టినా కానీ ఇక్కడ ఎప్పుడు ఎగ్జిట్ అయింది, మళ్ళీ తర్వాత ఇక్కడ కొంత కన్సల్టేషన్ చేసుకున్నాక ఇక్కడ మనకు బై వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ రీటెస్ట్ అయింది, ఇక్కడ మీకు ఒక చిన్న ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా మీరు బైనాన్స్ చేసుకో, మళ్ళీ మనం ఇచ్చే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బాటా ఇండియా. ఫ్రెండ్స్, బాటా ఇండియా చూసారా, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర నుంచి డౌన్ సైడ్కి వచ్చింది. ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్కి వచ్చిన తర్వాత ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ వెళ్ళింది. మీరు కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటే ఇక్కడ బై ఇస్తారు, ఇక్కడ నుంచి కూడా మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఫ్రెండ్స్, ఓకేనా. మీరు మార్నింగ్ స్టార్ కాగానే ఎక్స్పీరియన్స్లో చేస్తే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ నుంచి బై ఇచ్చింది,
ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటే ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ పైన బై చేసినా కానీ ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైంది మార్కెట్ మళ్ళీ డౌన్కి వచ్చింది చూసారా, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకుంది, ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బై సైడ్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ తీసుకుంటారు. ఇన్నిసార్లు మనకి ఈ విధంగా అయిన తర్వాత మనం ఎలాంటి ట్రేడ్ అనేది ఇక్కడ చెయ్యం. ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్లో ఏమైంది ఫ్రెండ్స్, ఈ రోజు ఇన్ఫోసిస్ అనేది మనం ఎలాంటి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే ఎక్కడ కూడా ప్యాటర్న్ రాలేదు. కాకపోతే ఒక రిలీజ్ ఏంటంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఈ స్టాక్ అనేది వదిలేస్తాం ఫ్రెండ్స్, అసలు వాస్తవానికి వదిలేయాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ అనేది మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి పైన ఓపెన్ అయ్యి తర్వాత ఏమైంది పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్లై డోజ్ ఏర్పడింది. డ్రాగన్ ఫ్లై డోజ్ ఎప్పుడైతే డ్రాగన్ ఫ్లై డోజ్ వచ్చిందో దీనిపైన బై చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ట్రేడ్ చేస్తారు. ఇక్కడ బై చేసిన వాళ్ళకి మొత్తం ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇంకా ఇక్కడ తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ రీటెస్ట్ చేసింది కానీ అంతా గందరగోళంగా అయింది. కాబట్టి స్టాక్ అనేది ఇందులో మనం ఎలాంటి ట్రేడ్ అనేది చెయ్యము. మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారం ఇది ఒక ఛానల్ టైప్లో ఇక్కడ వచ్చిందనమాట. ఇది ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్ బ్రేక్ అవుతుందో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మళ్ళీ మనం అప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది చేస్తాం. చూసారు ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. మన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయంటే పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేస్తే ఇది వచ్చేసి మళ్ళీ మనకు రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది, వచ్చి మనకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇవన్నీ లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు గుర్తించాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఒకటే చూస్తాం, అక్కడ ప్రైస్ యాక్షన్ బ్రేక్ అయిందా, రీటెస్ట్ చేసిందే, ప్యాటర్న్ వచ్చిందా, ప్రాఫిట్ బుక్ చేసాం అంతే. సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, రెసిస్టెన్స్ సపోర్ట్ యాక్ట్ అయింది అని నేర్చుకుంటానికి బాగానే ఉంటాయి, నేర్చుకోవచ్చు తప్పలేదు. కానీ ఈ ప్యాటర్న్స్ నేర్చుకునేటప్పుడు చేసేంత ఈజీ లైవ్ ట్రేడింగ్లో ఉండదన్నమాట. అందుకోసం మీరు చేయాల్సిన ఫోకస్ ఏంటంటే రెసిస్టెన్స్ ఎలా బ్రేక్ అవుతుంది, సపోర్ట్ ఏ విధంగా బ్రేక్ అవుతుందని ట్రేడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.